వీటన్నిటితో పాటు డాక్టర్ ఒక సలహా ఇస్తే చుట్టుపక్కల వాళ్ళు 10 సలహాలు ఇస్తారండి. ఎగ్జాక్ట్‌లీ. డాక్టర్‌ది ఏముందిలే వాళ్ళు చెప్తారు నువ్వు ఇది చెయ్యి, నువ్వు ఇది చెయ్యి అంటూ ఉంటారు. దీని ఎగ్జాక్ట్‌లీ. వల్ల కూడా చాలా వరకి సఫర్ అవుతూ ఉంటారండి. డాక్టర్ చెప్పింది వినాలా? అత్తయ్య వాళ్ళు చెప్పింది వినాలా? అమ్మ వాళ్ళు ఆ! చెప్పింది వినాలా? అన్న కరెక్ట్. కన్‌ఫ్యూజన్ చాలా మందిలో చాలా ఉంటుంది. ఉంటదండి. మా దగ్గరకొచ్చి చెప్తారు. మేడం మీరేమో అన్నీ తినమన్నారు. వీళ్ళు నాకేమి ఇవ్వట్లేదు. నీళ్ళు ఇవ్వట్లేదు. కారం వేసి పెడుతున్నారు. ఇవన్నీ ఏవో పాతకాలంవి మంచివే ఎక్కువుంటాయి. కానీ మూఢనమ్మకాలు కొన్ని ఉంటాయి గదా! వాటిల్ని ఎక్కువ వీళ్ళు స్ట్రెస్ చేసుకుంటుంటారు. మూఢనమ్మకం అంటే ఇది కూడా ఖచ్చితంగా మాట్లాడాలండి. మధ్యాహ్నం పూట చాలా మంది తల్లుల్ని అసలు నిద్రపోనివ్వట్లేదండి. ఇది కూడా కరెక్ట్ అంటారా? రాంగ్ అంటారా అండి పడుకోవాలి. డాక్టర్‌గా? ఏమవుతుంది ఒక 1 అవర్ స్లీప్. మనం ఎప్పుడు పడుకోకూడదు, తిన్న వెంటనే పడుకోకూడదు. తల్లైతే ఏంటి, ఎవరైనా ఒక మనిషి ఎవరైనా తిన్న వెంటనే నిద్రపోకూడదు. ఒక 1 అవర్ తర్వాత పడుకోండి. పడుకొని రెస్ట్ నైట్ అంతా బేబీ ఏడుస్తూ ఉంటే ఎప్పుడు పడుకోవాలి తల్లి? అందుకని స్ట్రెస్ అయిపోతూ ఉంటారు. ఇప్పుడు వాటిల్లో పాలు సరిగ్గా రాకపోవడం. ఏ స్ట్రెస్ అయినా కూడా ఫస్ట్ పాలు ఆగిపోతాయి. ఎందుకంటే అది రిఫ్లెక్స్ కదా! బ్రెయిన్ నుంచి రావాల్సిన రిఫ్లెక్స్. సో, మదర్‌ని ప్రశాంతంగా కడుపు నిండా తినడము, పడుకోవడం.